సత్య అయితే అలా పడుకొని ఉంటుంది. అక్కడికి క్రిష్ వెళ్ళి తన తల మీద చెయ్యి వేయగానే తల కాలిపోతూ ఉంటుంది. ఇక సత్య అయితే క్రిష్ చేయి పట్టుకొని అయితే అలా పడుకుంటూ ఉంటుంది. ఏంటి సత్య ఒళ్ళు కాలిపోతుంది అని చెప్పితే క్రిష్ అయితే జ్వరం వచ్చిందా ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ డాక్టర్ని అయితే తీసుకొని వస్తాడు. అలా డాక్టర్ని తీసుకొచ్చి సత్యకైతే చెకప్ చేపిస్తూ ఉంటాడు. పర్లేదు కదా డాక్టర్, ఏం అవ్వలేదు కదా అని అంటే, ఏం అవ్వలేదు, కొంచెం నీరసంగా ఉంది అంతే అని చెప్పి అయితే చెప్తూ ఉంటాడు. ఇక సత్యకి అయితే టాబ్లెట్స్ అవి ఇచ్చి డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే సత్యతో అలా చూస్తూ గోళీలు వేసుకొని పడుకో, జ్వరం తగ్గిపోతుంది అనేది అంటూ ఉంటాడు. సరే అని చెప్పి క్రిష్తో అయితే సత్య ఇలా అంటూ ఉంటుంది. 2 నెలల్లో విడిపోతున్నా నా మీద మీకు ఎంత ప్రేమ అండి, అయినా మన ఇద్దరం విడిపోతామని తెలిసినా కూడా మీరు నా మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారు అని సత్య అయితే క్రిష్తో అంటూ ఉంటుంది. ఆ మాటలకి క్రిష్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక నువ్వు పడుకో, జ్వరం వచ్చింది కదా, గోళీలు వేసుకుంటే తగ్గుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. సరే అండి అనేది అంటూ ఉంటాడు. అయినా నువ్వు ఇన్ని మాటలు ఆడుకో, పడుకో అని చెప్పి క్రిష్ అయితే సత్యతో అంటూ ఉంటాడు. అలా అని క్రిష్ అక్కడి నుంచి వెళ్ళబోసరికి క్రిష్ చేతుకున్న దారం సత్య బ్యాంగిల్కి చిక్కుకుంటూ ఉంటుంది. అలా చిక్కుకోగానే సత్య అయితే చూసావా, దేవుడు మనల్ని ఎలా కలపాలని చూస్తున్నాడు అని అయితే క్రిష్తో అంటూ ఉంటుంది. ఆ మాటలకి క్రిష్ సత్య అలా చూస్తూ ఉంటాడు.